ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను పిట్ బేబీ యొక్క ఫైనల్ ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం చూస్తాం. కొందరు వ్యక్తులు బేబ్ మీద అటాక్ చేస్తూ ఉంటారు. అంతలోనే చార్లీ అక్కడికి వచ్చేస్తాడు. అతను బేబ్ ని కాపాడుకుంటాడు. అప్పుడు బేబ్ చార్లీని చూస్తాడు. అతన్ని చూసి బేబ్ చాలా కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఇప్పుడు బేబ్ అడుగుతాడు, నువ్వు చార్లీయా, ఇకపోతే నేనేమైనా డ్రీమ్ చూస్తున్నానా? ఇప్పుడు అతను చార్లీని హక్ చేసుకుంటాడు. ఇప్పుడు బేబ్ అంటాడు, చార్లీ, నేను నిన్ను చాలా మిస్ అయ్యాను. ఇప్పుడు చార్లీ అంటాడు, నేను కూడా నిన్ను చాలా మిస్ అయ్యాను. ఇప్పుడు బేబ్ అంటాడు, చార్లీ, నువ్వు నాతో ప్రామిస్ చెయ్యి, నువ్వు ఇప్పుడు కూడా నాతో దూరం కావద్దు. చార్లీ అంటాడు, నేను నీతో ప్రామిస్ చేస్తాను. ఇప్పుడు బేబ్ అంటాడు, నువ్వు బ్రతికి ఉండే, అందుకే నా సెన్సెస్ అప్పుడప్పుడు వచ్చేవి మళ్ళీ పోయేవి. చార్లీ అంటాడు, హా. బేబ్ అడుగుతాడు, నువ్వు ఎక్కడుండే, నువ్వు ఇదంతా ఎందుకు చేసావు? చార్లీ అంటాడు, ఇది నా తప్పు. నువ్వు ఆలోచించాను, ఒకవేళ నేను చనిపోతే టోనీ నిన్ను ఇబ్బంది పెట్టడు అని, కానీ అతను ఇప్పుడు కూడా నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు. కానీ నేను కోరుకున్నాను నువ్వు హ్యాపీగా ఉండాలని. బేబ్ అంటాడు, నేను అసలు హ్యాపీగా లేను. ఎప్పుడైతే నువ్వు నా లైఫ్ లో నుండి వెళ్ళిపోయావో నేను అసలు హ్యాపీగా లేకుండే. చార్లీ అంటాడు, నాకు తెలుసు బేబ్, నేను ఇలాగా నెక్స్ట్ టైం నుండి చెయ్యను. ఇప్పుడు బేబ్ అడుగుతాడు, ఒకవేళ నువ్వు చనిపోకపోతే మరి నా సెన్స్ నాకు ఎలా వచ్చేసాయి? ఇప్పుడు చార్లీ అంటాడు, నాకు ఒకరు కలిశారు. ఎప్పుడైతే నేను రికవర్ అవుతుండేనో అప్పుడు నాకు కొన్ని ఇంజెక్షన్స్ ఇంజెక్ట్ చేశారు. దాని వల్ల నా సెన్సెస్ మాయమైపోయాయి. ఇప్పుడు నేను నీతో కలిసి ఉండగలను బేబ్, వితౌట్ నీ సెన్సెస్ ని అబ్జర్వ్ చేసి. ఇప్పుడు బేబ్ అడుగుతాడు, కానీ అతను ఎవరు? ఇప్పుడు చార్లీ అంటాడు, ఇది చాలా లాంగ్ స్టోరీ, ఇది నేను నీకు తర్వాత చెప్తాను. పద, మనం ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్దాం. ఇప్పుడు చార్లీ బేబ్ ని అక్కడ నుండి తీసుకెళ్తుంటాడు. ఇప్పుడు బేబ్ అంటాడు, లేదు, నేను ఇలాగ పారిపోను. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, విన్నర్ టోనీ దగ్గరికి వచ్చి చెప్తాడు, బేబ్ ఇక్కడికి వచ్చేసాడు. దాని తర్వాత బేబ్ చార్లీ టోనీ ఒక ఆఫీస్ రూమ్ లోకి వచ్చేస్తారు. చార్లీ అడుగుతాడు, బేబ్, నువ్వు ఇక్కడ ఏం చేయడానికి వచ్చావు? బేబ్ అంటాడు, నేను టోనీకి అగెనిస్ట్ ప్రూఫ్స్ ని వెతకడానికి వచ్చాను. ఇప్పుడు అతను అటు ఇటు ఎవిడెన్స్ ని వెతుకుతుంటాడు. అప్పుడే అతనికి టోనీ ఒక ల్యాప్టాప్ దొరుకుతుంది. ఎప్పుడైతే అతను ఆ ల్యాప్టాప్ ని ఓపెన్ చేస్తాడో కానీ అది ఆన్ కాదు. అప్పుడే మనం చూస్తాం, అక్కడ విన్నర్ వచ్చేస్తాడు. అప్పుడే అతను బేబ్ మీద పాయింట్ చేస్తాడు గన్ని. అప్పుడు మనం చూస్తాం, అక్కడ టోనీ కూడా వచ్చేస్తాడు. అప్పుడు అతను బేబ్ తో అంటాడు, నువ్వు ఇక్కడికి రావడానికి చాలా ఎఫర్ట్స్ ని పెట్టావు, కానీ నీకు అనిపించదా నువ్వు నీ డాడీకి హలో చెప్పాలని? ఇటువైపు మనం అలెన్ జెఫ్ ని చూస్తాం. వాళ్ళు అక్కడ నుండి వెళ్తుంటారు. ఇప్పుడు జెఫ్ అంటాడు, కానీ నేను ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్ళాలనుకోవడం లేదు ఇప్పుడే. ఇప్పుడు అలెన్ అంటాడు, మనం అదంతా తర్వాత చూసుకుందాం. అలా చెప్పి అతన్ని అక్కడ నుండి తీసుకెళ్తుంటాడు. కానీ అప్పుడు మనం చూస్తాం, అప్పుడే అక్కడ కింద వస్తాడు. ఇప్పుడు అతను వాళ్ళకి ఒక పెన్ డ్రైవ్ ని ఇస్తాడు. అలెన్ అడుగుతాడు, ఇదేంటి? ఇప్పుడు కెంత అంటాడు, ఇది టోనీకి అగెనిస్ట్ అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. అప్పుడు అలెన్ కెంత దగ్గర నుండి ఆ పెన్ డ్రైవ్ ని తీసుకుంటాడు. కెంత అక్కడ నుండి వెళ్ళిపోతాడు. దాని తర్వాత అలెన్ కాల్ చేసి నార్త్ ఉన్న సోనిక్ కి చెప్తాడు, మీరు ఇక్కడికి వెంటనే రండి. ఇటువైపు మనం చూస్తాం, ఈవెంట్ జరుగుతూ ఉంటుంది. అందులో పీట్ 50 మిలియన్ యొక్క ఆటని పాడుతాడు. ఇప్పుడు అతని విన్ అవుతాడు. ఇప్పుడు టోనీ అంటాడు, ఇది అందరికీ తెలుసు, మన షెన్ ఫ్యామిలీలో అందరు పిల్లల్ని చాలా ప్రేమగా ఉంచుతారు. ఇక్కడ చాలా టాలెంటెడ్ పిల్లలు కూడా ఉన్నారు. ఇంకా చాలా మందికి తెలియదు, థాయిలాండ్ యొక్క బెస్ట్ రేసర్ అతను పిట్ బేబ్. అతను కూడా మన షెన్ ఫ్యామిలీ ఒక మెంబరే. ఇక్కడ పిట్ బేబీ యొక్క ఫోటోని తీసుకొస్తారు. ఇటువైపు మనం నార్త్ ఉన్న సోనిక్ ని చూస్తాం. ఇప్పుడు వాళ్ళు ల్యాప్టాప్ లో ఆ పెన్ డ్రైవ్ ని చూస్తూ ఉంటారు. అందులో చూపిస్తారు, టోనీ ఒక పిల్లాడిని కొడుతూ ఉంటాడు. అప్పుడు సోనిక్ ఆ వీడియోని అప్లోడ్ చేసేస్తాడు. ఇటువైపు టోనీ అంటాడు, పిట్ బేబీ ఇక్కడికి రాలేకపోయాడు, కానీ అతను తన రేసింగ్ డ్రెస్ ని ఇలామికి పెట్టాడు. ఎవరైతే అతని గురించి డొనేట్ చేయాలనుకుంటున్నారో నేను మీకు చెప్తాను. ఆ రేసింగ్ డ్రెస్ ని పిట్ బేబ్ అతని డెలివర్ చేస్తాడు. దాని తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు, అతను స్పెషల్ ఆల్ఫా కదా. టోనీ అంటాడు, హా, మీరు కరెక్ట్ గా చెప్తున్నారు, పదండి మనం పిట్ బేబీ యొక్క డ్రెస్ ని యాక్షన్ లో పెడదాం. దాని తర్వాత అందరూ హోలీ పెడుతుంటారు. ఇటువైపు మనం మళ్ళీ నార్త్ ఉన్న సోనిక్ ని చూస్తాం. వాళ్ళు ఒక వీడియోని చూస్తుంటారు. అందులో టోనీ ఒక వ్యక్తిని ఒక పిల్లాడిని చంపేస్తాడు. ఇప్పుడు సోనిక్ అంటాడు, ఇతనైతే ఒక పిల్లాడిని చంపేశాడు. ఇప్పుడు నార్త్ అంటాడు, ఈ వీడియోని కూడా అప్లోడ్ చేసేసాయి. అప్పుడు వాళ్ళిద్దరూ ఆ వీడియోని కూడా అప్లోడ్ చేసేస్తారు. ఇటువైపు మనం చూస్తాం, పిట్ బేబీ యొక్క డ్రెస్ యొక్క యాక్షన్ 105 మిలియన్ బాత్ వరకు వెళ్ళిపోతుంది. కానీ అప్పుడే అక్కడ జెఫ్ అలెన్ వచ్చేస్తారు. అప్పుడు జెఫ్ అడుగుతాడు, మీకు రియల్ గా అనిపిస్తుందా ఇది కేవలం ఒక చారిటీ డొనేషన్ అని? ఇది చారిటీ కాదు, ఇందులో పిల్లల్ని అమ్మేస్తారు. ఇంకా మీకు అనిపించడం లేదా ఈ ఆర్ట్ ఎందుకు ఇంత కాస్ట్లీగా ఉంది? కానీ రియల్ ఏంటిది అంటే ఈ ఆర్ట్ ద్వారానే పిల్లలని అమ్మేస్తారు. ఇప్పుడు టోనీ అంటాడు, జెఫ్ నువ్వు సైలెంట్ అయిపో. ఇటువైపు జెఫ్ అంటాడు, ఆ పిల్లలని రిచ్ వాళ్ళకి అమ్మేస్తారు, ఇది ఒక హ్యూమన్ ట్రాఫికింగ్. అప్పుడు టోనీ అంటాడు, నువ్వు వితౌట్ ఎవిడెన్స్ నా మీద నింద వేయొద్దు.
అసలు ఇది నిజం కాదు, ఎందుకంటే ఇతని దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేదు, తను కేవలం అబద్ధం చెప్తున్నాడు, ఫౌండేషన్ అలా చేయదు. కానీ అప్పుడే మనం చూస్తాం అందరి మొబైల్స్ మీద ఒక వీడియో వచ్చేస్తుంది. అందులో టోనీ ఒక పిల్లాడిని కొడుతుంటాడు. ఇప్పుడు మనం చూస్తాం టోనీ ఒక మెంబర్ వచ్చి టోనీకి కూడా ఆ వీడియోని చూపిస్తాడు. అప్పుడు టోనీ అంటాడు, అన్ని గేట్స్ ని క్లోజ్ చేసేయండి, ఇక్కడ నుండి ఎవరిని కూడా బయటికి వెళ్ళనివ్వకండి. దాని తర్వాత వాళ్ళందరూ చుట్టుముట్టేస్తారు. ఇందులో నుండి ఒక వ్యక్తి లేస్తాడు. అతను అంటాడు, ఇక్కడ ఎవరు ఉండాలనుకుంటున్నారు, నేను ఇప్పుడే పోలీస్ ని పిలవడానికి వెళ్తున్నాను. అతను అక్కడ నుండి వెళ్తుంటాడు. కానీ టోనీ అతన్ని గన్ షూట్ చేసేస్తాడు. అప్పుడే మనం చూస్తాం విన్నర్ చార్లీ బేబ్ ని తీసుకుని వస్తుంటాడు. ఇప్పుడు టోనీ అంటాడు, విన్నర్ మిగతా వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకురా. అప్పుడు విన్నర్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు టోనీ అంటాడు, తను నా లవ్లీ సన్ ఆల్ఫా, ఇంకా నా దగ్గర 2 ఎనీస్మియా కూడా ఉన్నారు, నేను మిమ్మల్ని నా దగ్గర ఉంచుకుంటాను. ఇప్పుడు నేను మీ దగ్గర నుండి చాలా డబ్బులను సంపాదిస్తాను. ఇదంతా మీరు ఎప్పటి వరకు చేయాల్సి ఉంటుంది అంటే ఎప్పటి వరకు అయితే మీరు చనిపోరు. నెక్స్ట్ సీన్ లో మనం విన్నర్ ని చూస్తాం. తను నార్త్ ఉన్న సోనిక్ దగ్గరికి వచ్చేస్తాడు. ఇప్పుడు అతను వాళ్ళతో అంటాడు, మీరు కింద కూర్చోండి. తను వాళ్ళ మీద గన్ షూట్ ని పెట్టేస్తాడు. ఇప్పుడు విన్నర్ అంటాడు, నేను ఎప్పుడు కూడా మీ ఇద్దరితోనే కలుస్తాను, మీరిద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారా. కానీ అప్పుడు మనం చూస్తాం అక్కడ కిమ్ వచ్చేస్తాడు. విన్నర్ ని కొడుతూ ఉంటాడు. ఇప్పుడు విన్నర్ కింద పడిపోతాడు. ఇప్పుడు మనం చూస్తాం వాళ్ళు ముగ్గురు విన్నర్ ని చాలా కొడతారు. ఇటువైపు మనం బేబ్ ని చూస్తాం. ఇప్పుడు వాళ్ళందరూ సైగ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు టోనీ ఒక గ్యాంగ్ మీద అటాక్ చేస్తారు. ఇప్పుడు బేబ్ మొన్న చార్లీ ఒక స్టాచ్యూ వెనకాల దాక్కుంటారు. ఇప్పుడు బేబ్ అంటాడు, చార్లీ నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో. ఇప్పుడు చార్లీ అంటాడు, నేను నిన్ను ఇక్కడ వదిలిపెట్టి నేను ఇక్కడికి వెళ్ళను. బేబ్ అంటాడు, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు. అప్పుడు బేబ్ చార్లీని అలెన్ నుండి జెఫ్ దగ్గరికి పంపించేస్తాడు. ఇప్పుడు బేబ్ టోనీ బేబ్ మీద గన్ ని షూట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే బేబ్ ని కాపాడడానికి వీ మధ్యలో వస్తాడు. ఇప్పుడు ఆ గన్ వీకి తగులుతుంది. దాని తర్వాత బేబును టోనీ గన్ షూట్స్ ని చేసుకుంటూ ఉంటారు. టోనీ అంటాడు, నేను మిమ్మల్ని ఇంత పెద్దవాడిని చేశాను, కానీ ఇప్పుడు మీరు నా మీదనే గన్ షాట్ ని పెడుతున్నారు. ఇప్పుడు బేబ్ అంటాడు, నువ్వు కేవలం మనుషులతో ఆడుకుంటావు, నువ్వు నన్ను కూడా మెంటల్ చేశావు, వీని కూడా. అంటాడు, నేను ఈ రోజు నిన్ను జైల్ కి పంపించే ఉంటాను. అప్పుడు టోనీ అంటాడు, ఒకవేళ నువ్వు ఫస్ట్ నుండి నా మాట వింటే నేను చాలా బాగా చూసుకునేవాడిని. నేను నీకు ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాను. ఒకవేళ నువ్వు నాతో వస్తే నేను అందరినీ ఫ్రీ చేసేస్తాను. ఇప్పుడు బేబ్ అంటాడు, నువ్వు సైలెంట్ అయిపో. ఇప్పుడు టోనీ అంటాడు, నువ్వు టాప్ రేసర్, ఇది నీకు కూడా తెలుసు. ఒకవేళ నేను నీ దగ్గర ఉండకపోతే ఇది నువ్వు కాకపోయేవాడివి, ఇది నీకు అర్థమవుతుందా. దాని తర్వాత బేబ్ ఆ మూమెంట్స్ ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇప్పుడైతే టోనీ అతన్ని ట్రైన్ చేశాడు. అప్పుడు టోనీ అంటాడు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, అందువల్లనే నువ్వు నా దగ్గరికి వచ్చేసాయి, ఇది మళ్ళీ మనం స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు బేబ్ అంటాడు, నాకు నీలాంటి వ్యక్తులు అవసరం లేదు. ఇప్పుడే మనం చూస్తాం బేబ్ యొక్క బుల్లెట్స్ అయిపోయాయి అని. అప్పుడే టోనీ బేబ్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు పీట్ అతని మీద గన్ షూట్ చేయబోతాడు, కానీ అతని బుల్లెట్స్ కూడా అయిపోతాయి. ఇప్పుడు టోనీ బేబ్ దగ్గరికి వస్తాడు. అప్పుడు అతను అంటాడు, ఇప్పుడైతే నువ్వు గివ్ అప్ చేస్తావు కదా బేబ్. అప్పుడు బేబ్ అంటాడు, నువ్వు నా మీద గన్ షూట్ ని చేయి. కానీ టోనీ అతని గన్ ని చార్లీ వైపుకి పాయింట్ చేస్తాడు. ఇప్పుడు అతను అంటాడు, ఇదంతా నాకు తెలుసు ఎలా చేయాలో. అతను చార్లీని గన్ షూట్ చేయాలనుకుంటాడు, కానీ అప్పుడే కెంతా వస్తాడు. అప్పుడు అతను టోనీని నైఫ్ తో స్టాబ్ చేస్తాడు. కానీ అప్పుడే టోనీ కెంతని కొట్టబోతాడు, కానీ అప్పుడే కెంతా మళ్ళీ అతన్ని నైఫ్ తో స్టాబ్ చేస్తాడు. ఇప్పుడు కెంతా అంటాడు, ఇదంతా ఆపేసేయండి డాడ్, ఇప్పుడు మీరు ఎవరిని కూడా హర్ట్ చేయకండి. అప్పుడు మనం చూస్తాం టోనీ కింద పడిపోతాడు, అక్కడే చనిపోతాడు. ఇటువైపు కెంతా అతని దగ్గర కూర్చొని ఏడుస్తుంటాడు. దాని తర్వాత బేబ్ వేని లేపుతాడు. అతను అంటాడు, వే అంటాడు, ఐఎమ్ సారీ. ఇప్పుడు బేబ్ అంటాడు, నువ్వు ఇదంతా ఎందుకు చెప్తున్నావు, నువ్వు ఇలా చెప్పకు ప్లీజ్ నువ్వు లిగు. ఇప్పుడు వే అంటాడు, ఐఎమ్ సారీ బేబ్, నువ్వు నన్ను క్షమించగలవా. ఇప్పుడు బేబ్ అంటాడు, నేను ఎప్పుడు కూడా నీ మీద కోపంగా లేను వే, సో ప్లీజ్ నువ్వు నాతో ఉండు. అప్పుడు వే అంటాడు, నేను నీతో ఎండింగ్ వరకు రాలేను బేబ్, దీని తర్వాత నువ్వు ఒంటరిగానే ఉండాలి. అప్పుడు బేబ్ అంటాడు, నువ్వు ఇలా చెప్పకు, నువ్వు నాతోనే కలిసి ఉండాలి, అర్థమైందా. ఇప్పుడు వే అంటాడు, నేను నిన్ను ఇష్టపడుతున్నాను బేబ్, నేను దీని గురించి ఎప్పుడు కూడా నేను నీతో అబద్ధం చెప్పలేదు, నువ్వు కూడా నాతో ఎప్పుడైనా ప్రేమించావా. అప్పుడు బేబ్ అంటాడు, నేను ఎప్పుడు కూడా నిన్ను నా యొక్క బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాను, నువ్వు నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్, నేను కోరుకుంటున్నాను మనం ఇద్దరం ఇలానే ఉండాలని, సో ప్లీజ్ నువ్వు నన్ను వదిలేసి వెళ్ళకు. అప్పుడు వే అంటాడు, ఇది ఏమైనప్పటికీ కానీ నేను ఎప్పుడు నీతోనే ఉంటాను బేబ్. అప్పుడే వే తన కళ్ళని క్లోజ్ చేసేస్తాడు. అప్పుడు బేబ్ అంటాడు, వే నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను అని వే ఏం చెప్పడు. అదంతా చూసి వాళ్ళందరూ ఏడుస్తుంటారు.
అప్పుడు అక్కడ నార్తున్న సోనిక్ కూడా వచ్చేస్తారు. ఇప్పుడు వాళ్ళు కూడా చూస్తారు వే చనిపోయాడు అని. అప్పుడు వాళ్ళందరూ చాలా ఏడుస్తుంటారు. ఇటువైపు పీట్ వే ఒక గ్రేవ్ దగ్గరికి వస్తాడు. అతను ఫ్లవర్స్ ని పెట్టేస్తాడు. అప్పుడు అతని ఉన్న వే యొక్క మూమెంట్స్ ని గుర్తు తెచ్చుకుంటుంటాడు. దాని తర్వాత వాళ్ళందరూ వే ఒక గ్రేవ్ మీద ఫ్లవర్స్ ని పెట్టేస్తారు. దాని తర్వాత బేబ్ కూడా వే ఒక గ్రేవ్ మీద ఫ్లవర్స్ పెట్టేస్తాడు. అతను ఆ నెక్లెస్ కూడా పెట్టేస్తాడు ఏదైతే అతను వేకి ఇచ్చాడో. అప్పుడు అతని ఉన్న వే యొక్క మూమెంట్స్ ని గుర్తు తెచ్చుకుంటుంటాడు. అప్పుడు అతను చెప్తుంటాడు, నువ్వు నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ ఉండే, ఒకవేళ నాకు నెక్స్ట్ లైఫ్ ఉంటే అప్పుడు కూడా నేను కోరుకుంటున్నాను నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్ గా ఉండాలని. దాని తర్వాత వాళ్ళందరూ అక్కడ నుండి వెళ్ళిపోతారు. అప్పుడు చార్లీ బేబ్ తో అడుగుతాడు, నువ్వేమైనా తినాలనుకుంటున్నావా? అప్పుడు బేబ్ అంటాడు, లేదు, నాకు ఈ టైంలో ఏది తినాలనిపించడం లేదు. ఇప్పుడు చార్లీ అంటాడు, నీకు తినడంలో నేను దొరికితే అప్పుడు కూడా నువ్వు ఒప్పుకోవా? అప్పుడు బేబ్ అంటాడు, చార్లీ నన్ను సంతోష పెట్టడానికి ట్రై చేయకు. అప్పుడు చార్లీ అంటాడు, నేను కోరుకుంటున్నాను నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని. ఇప్పుడు బేబ్ అంటాడు, నేను హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను. మేబీ టోనీ మ్యాటర్ ఎండ్ అయిపోయింది, కానీ నేను ఒక మ్యాటర్ ని తీసుకొని ఆలోచిస్తున్నాను. అప్పుడు చార్లీ అంటాడు, నువ్వు అంకుల్ రెబెల్ గురించి ఆలోచిస్తున్నావా? కానీ బీబ్ ఏం చెప్పాడు. అప్పుడు చార్లీ అంటాడు, ఈ బీబ్ అయితే నాకు తెలుసు, అతను తన ప్రాబ్లమ్స్ నుండి వెనకాడుకు వేయడు. నువ్వు చాలా స్ట్రాంగ్ బీబ్, నాకు అనిపిస్తుంది నువ్వు అంకుల్ తో కలవాలి ఒకసారి. ఇటువైపు బీబ్ వాళ్ళ నాన్నతో వాళ్ళ పాత ఇంట్లో కలుస్తాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న అంటాడు, బీబ్ నీకు గుర్తుందా ఇక్కడ మన పాత టీవీ ఉండేది? అప్పుడు బీబ్ అంటాడు, హా నాకు గుర్తుంది, మీరు టీవీ ముందు పడుకునే వాళ్ళు, నేను ఒంటరిగానే మూవీ చూసేవాడిని. కానీ అప్పుడు వాళ్ళ నాన్న అంటాడు, నువ్వు టీవీ చూస్తూ పడుకునేవాడివి, దాని తర్వాత నేను నిన్ను నీ బెడ్ మీద పడుకోబెట్టేవాడిని. బేబ్ అంటాడు, నాకు గుర్తుంది. అప్పుడు వాళ్ళ నాన్న అంటాడు, చార్లీ నాతో చెప్పాడు నువ్వు నాతో కలవాలనుకుంటున్నావు అని. అంటాడు, హా నాకు ఇప్పుడు కూడా అర్థం కావడం లేదు, మీరు ఇలా ఎలా చేయగలిగారు? మీరు నన్ను అప్పుడు వదిలేశారు, ఇప్పుడైతే నేను 7 years ఉండేను, నాకు అనిపించింది మీరు చనిపోయారు అని. నాకు అప్పుడు ఆర్ఫెన్స్ లో ఉండాల్సి వచ్చింది, అదంతా చేయాల్సి వచ్చింది ఏదైతే వాళ్ళు నాతో చెప్పారు. మీరు ఇలా ఎలా చేయగలరు డాడ్? మీరు నన్ను ప్రేమించడం లేదా? ఇప్పుడు వాళ్ళ నాన్న అంటాడు, బేబ్. ఇప్పుడు బేబ్ అంటాడు, మీరు మీ కొడుకుని ఒంటరిగా వదిలేశారు, ఇప్పుడు మీకు తెలుసా నేను ఎవరి మీద కూడా ట్రస్ట్ చేయలేకపోతున్నాను, నేను ఇప్పుడు కూడా మిమ్మల్ని క్షమించాను. ఇప్పుడు వాళ్ళ నాన్న అంటాడు, నీ కోపం సరైనదే, నాకు తెలుసు ఇందులో నా తప్పి. దాని తర్వాత మనకి ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఇప్పుడైతే టోనీ వాళ్ళ డాడ్ తో అంటాడు, నువ్వు దీని మీద సైన్ చేసేసి, ఇప్పుడు నీ కొడుకు కూడా హాస్పిటల్లో ఉన్నాడు, అతని మొత్తం రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాము, నువ్వు టెన్షన్ తీసుకోకు. అప్పుడు వాళ్ళ నాన్న బేబ్ గురించి ఆలోచిస్తాడు. అప్పుడు అతను డాక్యుమెంట్స్ మీద సైన్ చేసేస్తాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న అంటాడు, ఎప్పుడైతే నాకు తెలిసిందో టోనీ నాతో ఫ్రాడ్ చేశాడు అని, నాకు ఈ డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది, నేను ఆకలితో చూడలేకపోయాను. అప్పుడు బేబ్ అడుగుతాడు, దీని గురించి ఎప్పుడైనా మీరు నాతో అడిగారా? ఇది అడిగారా నేనేం కోరుకుంటున్నాను? అప్పుడు నేను 7 years ఉండే డాడ్. అప్పుడు డాడ్ అంటాడు, దాని తర్వాత నుండి నేను ఇప్పుడు కూడా నిన్ను ఫాలో అవుతూ వచ్చేవాడిని. ఇప్పుడు వాళ్ళ నాన్న బేబీ యొక్క షోల్డర్ మీద చేపెడతాడు. అప్పుడు అతను అంటాడు, ఐఎమ్ సారీ బేబ్, ఇది నేను ఒప్పుకుంటాను, ఇదంతా నా తప్పే. ఇప్పుడు బేబ్ అంటాడు, నేను పాత జ్ఞాపకాలను మర్చిపోవాలనుకుంటున్నాను, ఒక కొత్త జర్నీని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు అతను ఏడుస్తుంటాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న అంటాడు, థ్యాంక్ యూ సో మచ్, నేను ఈ క్షణం గురించి చాలా వెయిట్ చేస్తూ వచ్చేవాడిని. ఇప్పుడు వాళ్ళిద్దరూ హక్ చేసుకుంటారు. ఇప్పుడు మనం మార్నింగ్ సీన్ ని చూస్తాం. ఎప్పుడైతే జెఫ్ అలెన్ ని లేపుతుంటాడో, ఇప్పుడు అలెన్ అంటాడు, ఇంకా నేను పడుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు జెఫ్ అంటాడు, నువ్వు ఎన్ని రోజుల నుండి నా రూమ్ లో ఉన్నావు, నువ్వు గ్యారేజ్ కి వెళ్ళావా? కానీ అలెన్ అంటాడు, నేను ఇంకా కొంచెం సేపు పడుకోవాలనుకుంటున్నాను. అప్పుడు అతను జెఫ్ ని కూడా బెడ్ మీదకి లాక్కుంటాడు. అప్పుడు అతను అంటాడు, నార్తున్న సోనిక్ అక్కడ చూసుకుంటారు, నేను 1 day ఇంకా ఉండొచ్చా? జెఫ్ అంటాడు, సరే, కేవలం ఒక రోజే, రేపు మార్నింగ్ నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళిపో. అలెన్ అంటాడు, సరే, నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నావా? అప్పుడు జెఫ్ అంటాడు, ఇక్కడికి వెళ్ళాలనుకోవడం లేదు నేను. అలెన్ అంటాడు, ఎందుకు? ఇప్పుడు జెఫ్ అంటాడు, ఎందుకంటే నేను నీతో కలిసి ఉండాలనుకుంటున్నాను. ఇప్పుడు అలెన్ అంటాడు, ఒకవేళ మనం ఇంట్లో ఉంటే ఏం చేస్తాం? అప్పుడు జెఫ్ అంటాడు, ఇది నీ మీద ఉంది, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? అప్పుడు అలెన్ జెఫ్ ని బెడ్ మీద పడుకోబెడతాడు. అప్పుడు జెఫ్ అంటాడు, నువ్వేం చేస్తున్నావు? అప్పుడు అలెన్ జెఫ్ ని కిస్ చేస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అయిపోతారు. నెక్స్ట్ సీన్ లో మనం రేస్ గ్రౌండ్ ని చూస్తాం. ఇక్కడైతే నార్త్ బ్లాక్ ని చేస్తుంటాడు. అప్పుడు అతను అంటాడు, మన దగ్గర కిమ్ కూడా ఉన్నాడు, అతను మా టీమ్ లో ఉన్నాడు, అతను ఫస్ట్ లో రెడ్ రేసింగ్ టీమ్ లో ఉండే. కిమ్ ఇప్పుడు నీకు ఎలా ఫీల్ అవుతుంది? కానీ అప్పుడు కిమ్ ఏం చెప్పడు. ఇప్పుడు సోనిక్ అంటాడు, నార్త్ నేను నీకు చెప్పాను కదా, నువ్వు ఇతన్ని ఇబ్బంది పెట్టకు, తను చాలా సీరియస్. ఇప్పుడు కిమ్ అలెన్ దగ్గరికి వస్తాడు. ఇప్పుడు అతను అడుగుతాడు, బేబీ ఎక్కడున్నాడు? అప్పుడు
అలెన్ అంటాడు అతను ఫోకస్ చేస్తున్నాడు కావచ్చు. ఇప్పుడు కిమ్ అంటాడు ఇక్కడ ఇలా కూడా జరుగుతుందా. ఇటువైపు మనం చార్లీ ఉన్న బేబ్ ని చూస్తాం. వాళ్ళు ఇంటిమేట్ అవుతూ ఉంటారు. దాని తర్వాత చార్లీ ఉన్న బేబ్ రేసింగ్ గ్రౌండ్ లోకి వచ్చేస్తారు. బేబ్ తన కార్ దగ్గరికి వెళ్తుంటాడు కానీ చార్లీ అతన్ని ఆపేస్తాడు. బేబ్ అడుగుతాడు చార్లీ ఏమైంది. చార్లీ అడుగుతాడు బేబ్ నేను నిన్ను ఇష్టపడుతున్నాను. ఇప్పుడు బేబ్ అంటాడు చార్లీ ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు చార్లీ అంటాడు నేను ఎప్పుడు కూడా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నేను కేవలం నిన్నే ఇష్టపడతాను. బేబ్ అంటాడు నాకు తెలుసు నేను కూడా నిన్ను ఇష్టపడుతున్నాను చార్లీ. అది విని చార్లీ హ్యాపీగా ఫీల్ అవుతాడు. బేబ్ అంటాడు నేనైతే నిన్ను చాలా ఇష్టపడుతున్నాను. ఎంత అంటే నేను నా లైఫ్ టైమ్ లో ఎవరిని కూడా అంతలా ప్రేమించలేదు. నీకు అర్థమైందా చార్లీ. చార్లీ అంటాడు హా. దాని తర్వాత వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటారు. జీఫ్ అంటాడు నాకు వాళ్ళని చూస్తే సిగ్గు వస్తుంది. అలెన్ అంటాడు నాతో కూడా ఇలాగా ఎవరైనా చేస్తారా. అప్పుడు అలెన్ జీఫ్ యొక్క చేయిని పట్టుకుంటాడు. అప్పుడు జీఫ్ అలెన్ కి చిక్స్ మీద కిస్ చేస్తాడు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం అలెన్ జీఫ్ ని బయటికి తీసుకెళ్తాడు. తను చూపిస్తాడు ఇది నీకు ఎలా నచ్చింది. ఇది నేను పిక్నిక్ థీమ్ మీద చేశాను. ఇది టీనేజర్స్ కి చాలా బాగా నచ్చుతుంది అని జీఫ్ ఏం చెప్పాడు. ఇప్పుడు అలెన్ అంటాడు ఏమైంది నీకు నచ్చలేదా. కానీ జీఫ్ ఏం చెప్పాడు. ఇప్పుడు అలెన్ అంటాడు నాకు అనిపిస్తుంది ఇది నీకు నచ్చలేదు కావచ్చు. మేబీ ఇదంతా నేను జరిపిస్తాను. ఇప్పుడు జీఫ్ అంటాడు వద్దు నువ్వు దీన్ని జరపకు. ఇది చాలా బాగుంది. మీరు కూడా చాలా క్యూట్ గా ఉన్నారు. అలెన్ అంటాడు రియల్ గానా. జీఫ్ అంటాడు హా. అలెన్ అంటాడు కంగ్రాచులేషన్స్ ఫైనలీ నువ్వు గ్రాడ్యుయేట్ అయిపోయావు. ఇంకా నువ్వు మొత్తం చాలా బాగా మేనేజ్ చేసావు. ఇంకా నువ్వు గ్రాడ్యుయేట్ కూడా అయిపోయావు. నేను నీ మీద చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. అలా చెప్పేసి అతని ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తాడు. అప్పుడే అక్కడ చార్లీ కూడా వస్తాడు. అతను జీఫ్ కి ఫ్లవర్స్ ఇస్తాడు. ఇంకా అతను అంటాడు కంగ్రాచులేషన్స్ నాకు కూడా నీ మీద చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది. జీఫ్ అంటాడు థ్యాంక్ యూ. బేబ్ అతని సెటప్ ని చూసి అతను అంటాడు బేబ్ నువ్వు ఇతని గ్రాడ్యుయేషన్ ని సెలబ్రేట్ చేస్తున్నావా లేకపోతే అతన్ని ప్రపోజ్ చేయాలనుకుంటున్నావా. అలెన్ అంటాడు అదేం కాదు నేను దీన్ని చాలా బాగా డెకరేట్ చేయాలనుకున్నాను. బేబ్ అంటాడు నేను అర్థం చేసుకోగలను. చార్లీ అంటాడు అలెన్ ఇది అలెన్ యొక్క క్యూట్ సైడ్. ఇదంతా నువ్వు నా గురించి ఎందుకు చేయలేవు. అప్పుడు బేబ్ అంటాడు చార్లీ నువ్వు ఇలాగా ఎలా చెప్పగలుగుతున్నావు. అప్పుడు చార్లీ అంటాడు అలెన్ ని చూడు ఇంకా నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. నువ్వు నా గురించి ఇలాగా ఎప్పుడు చేయలేదు. దాని తర్వాత వాళ్ళందరూ అక్కడ కూర్చుంటారు. ఇప్పుడు వాళ్ళు పిక్నిక్ ని ఎంజాయ్ చేస్తుంటారు. బేబ్ ఉన్న చార్లీ వైపు వాళ్ళిద్దరు కిస్ చేసుకుంటారు. దీంతోనే ఈ సిరీస్ ఎండ్ అయిపోతుంది. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.